నమస్తే ఐబీఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పే న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. ఏపీలో పల్లె పండుగ, ఏపీలో లిక్కర్ లాటరీ, తెలంగాణ రవాణా శాఖలో కార్డులు లేవు, ఏపీలో భారీ వర్షాలు, దేశంలో ఆకలి కేకలు, పుంజుకుంటున్న ట్రంప్. ఇలాంటి వార్తల సమాహారం స్పే న్యూస్ లో చూద్దాం. ఏపీలో 3,396 మద్యం షాపులు, వాటి కోసం 89,882 దరఖాస్తులు. ఇది తుది లెక్క. అంటే సగటున ఒక్కో షాపు కోసం 26.46 మంది పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగుస్తుంది. ఇక ఒక్కో దరఖాస్తుకు ఫీజు 2 లక్షల చొప్పున 89,882 అప్లికేషన్లకు 1797.64 కోట్ల ఆదాయం సమకూరింది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా ఒక్కో షాపుకు సగటున 52 మంది పోటీలో ఉన్నారు. ఆ తర్వాత ఏలూరు, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ పోటీ నెలకొంది. ఎన్టీఆర్ జిల్లాలో ఒక షాపు కోసం 132, మరో షాపు కోసం 120 దరఖాస్తులు అందాయి. ఇక పలు జిల్లాలో అనేక షాపులకు 70కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇక స్వయంగా సీఎం హెచ్చరించిన తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాలో రాజకీయ జోక్యం ఆగలేదు. ఫలితంగా ఈ జిల్లాలో ఆశించిన దానికంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ ఒక్కో షాపుకు 17 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. మద్యం షాపులకు జిల్లాలో లాటరీ నిర్వహిస్తారు. కలెక్టర్ల సమక్షంలో ఈ క్రమంలో జరుగుతుంది. ఇక ప్రతి దుకాణానికి వేరువేరుగా లాటరీ తీసి ఎంపికైన వారికి లైసెన్స్ పత్రాలు అందజేస్తారు. ఉదయం నుంచి లాటరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం అధికారులు పగడబందీ ఏర్పాట్లు చేశారు. నూతన మద్యం పాలసీతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చిపడింది. ఏపీలో అభివృద్ది పనులకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. 5 ఏళ్ల పాటు వైసీపీ విధ్వంస పాలన కొనసాగిన తర్వాత మొట్టమొదటిసారిగా చేపట్టనున్న పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేయాలని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు గ్రామ సభల్లో ఆమోదించిన 30,000 పనులకు సంబంధించి 3,000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లకు ఇప్పటికే పరిపాలన అనుమతి మంజూరు చేశారు. సాంకేతిక ఆమోదం కోసం ఇంజనీర్లు అంచనాలు రూపొందిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో జరిగే భూమి పూజలో పాల్గొంటారు. అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు. సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు పంచాయతీరాజ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సిమెంట్ కొనుగోలుకు సంబంధించి ఒక్కో బస్తా 270 రూపాయల చొప్పున స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేసి వాడుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రోడ్డు నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రభుత్వం ఆమోదించిన క్వారీల నుంచి సేకరించాలని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సిమెంట్ రోడ్ల భూమి పూజకు ఎమ్మెల్యేలు టూర్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 14 నుంచి 20 వరకు వారంతా ఆయా ప్రాంతాల్లో చేపట్టనున్న భూమి పూజల్లో నిమగ్నమవుతారు. సీఎం చంద్రబాబు కూడా ఎక్కడో ఒక చోట ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. 5 ఏళ్ల తర్వాత చేపట్టనున్న సిమెంట్ రోడ్ల భూమి పూజను ఒక పండుగలా ప్రారంభించాలని సర్కారు యోచిస్తోంది. ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు త్వరలోనే ఊపందుకోనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి విడతగా రాష్ట్రానికి 2,424 కోట్లు అడ్వాన్స్ ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించడంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయినట్లేనని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. నవంబర్లో పనులు ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. ఈ అంశంపై మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్షించనున్నారు. చేపట్టాల్సిన పనులపై తన ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్, అలాగే పోలవరం చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి తదితరులతో చర్చించారు. ఇక అనంతరం ఆ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరిస్తారు. ఇక ఇంకోవైపు డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం తదితర నిర్మాణాలు, ఇతర పనుల డిజైన్లపై నిపుణుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వచ్చే నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ దాకా ప్రాజెక్టు వద్ద వర్క్షాప్ నిర్వహించనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం అధికారులు హాజరవుతారు. అమెరికాకు చెందిన నిపుణులు జియాన్ ఫ్రాంకో డిసికో, డేవిడ్ బి పాల్, కెనడా నిపుణులు సీన్ హెంజ్బర్గర్, ఇక రిచర్డ్ డొనెల్లీ కూడా రానున్నారు. వీరు ప్రాజెక్టు క్షేత్రానికి నవంబర్ 1 కల్లా చేరుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం కూడా వస్తోంది. ఇక డయాఫ్రామ్ వాల్ పనులకు సంబంధించిన డిజైన్లను పరిశీలించి కేంద్ర జలసంఘానికి అందజేస్తోంది. ఇక డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో విశేష అనుభవం ఉన్న జర్మనీ సంస్థ బావర్తో ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థ మెగా ఇంజనీరింగ్ మధ్య తాజాగా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అని ప్రాజెక్టు ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో తాను సూపర్ పవర్ అని చెప్పుకుంటున్న ఒక రాజ్యాంగేతర శక్తి దందా ఇది. గోదావరి జిల్లాలకు చెందిన ఈ వ్యక్తి పేరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ అధికార వర్గాల్లో మారుమోగుతోంది. ఇక సానపట్టిన కత్తిలా మారిన ఈ దేశ ముదురు తీరు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
తనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాగా తెలుసు. దసరా వరకు అటవీ ప్రాంతంలో లేటరైట్ తవ్వకాలు చేయవద్దని, రవాణా కూడా ఆపాలని ఫోన్ చేసి చెప్పారు అంటూ కాకినాడకు చెందిన ఓ అటవీ అధికారి హల్చల్ చేశారు. ఇక దీనిపై కాకినాడ ఎంపీ ఆరా తీయగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు ఫోన్ చేసి లారీలు ఆపించాలని ఆదేశించారని చెప్పినట్లు తెలిసిందే. ఈ విషయం పవన్ కు చేరింది. ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై వెంటనే శాఖాపరమైన విచారణ చేపట్టాలని అటవీ పర్యావరణ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఆయన అధికారి కాదు, ప్రజాప్రతినిధి కాదు. గత చరిత్రలో పేజీలన్నీ పేజీలే, కేసులే. ఇప్పుడు ఆయనే రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నాడు. తాను లోకేష్ మనిషిని, లోకేష్ తన మనిషి, తాను ఏం చెబితే అదే. మీకేం కావాలో చెప్పండి, మాట్లాడుకుందాం రండి అంటూ బడా కాంట్రాక్టర్లు, అధికారులు, మైనింగ్ వ్యాపారులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా సీబీఐ, ఈడీలకు దొరికిపోయాడు. మరోవైపు కూటమి సర్కార్లో తానే సూపర్ పవర్ అని చెప్పుకుంటున్న ఆ వ్యక్తి తొలుత మైనింగ్ వ్యవహారాల్లో అడుగుపెట్టాడు. ఇక ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో మైనింగ్ వ్యవహారాలను గుప్పిట పట్టాడు. ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన వెనక్కి తగ్గాడు. ఈలోపు క్రికెట్లో వేలు పెట్టాడు. ఆంధ్ర క్రికెట్ సంఘంలో కీలక పదవి దక్కించుకున్నాడు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై, చంద్రబాబు నివాసంపై దాడులకు సంబంధించిన కేసులను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ అరాచక మూకలు దాడికి తెగబడ్డాయి. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, నాటి బాపట్ల ఎంపీ నందిగం సురేష్, విజయవాడ తూర్పు వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వైసీపీ ముఖ్య నేతలు ఆదేశాలతో ఈ దాడికి పథక రచన జరిగింది. వందలాది మంది వైసీపీ నాయకులతో పాటు రౌడీ షీటర్లు, పలువురు మహిళలు ఈ దాడిలో పాల్గొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ప్రస్తుతానికి 106 మందిని నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, దేవినేని అవినాష్, న్యాయవాది గవాస్కర్ తో పాటు మరో 8 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్పై విచారణ జరిపి తుది తీర్పు వచ్చే వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, అప్పటి వరకు వారిని అరెస్ట్ నుంచి మినహాయించాలి అని సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. పోలీసుల విచారణకు సహకరించాలని నిందితులకు స్పష్టం చేసింది. ఈ కేసులో 21న సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇక రిమాండ్లో ఉన్న నందిగం సురేష్ ను కూడా ఒక్కోసారి ఒక్కో రకమైన సమాధానం చెప్పారు. 14న మరోసారి విచారణకు రావాలంటూ అప్పటికే పోలీసులు ఆయా నేతలకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో వారు మూడోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు నందిగం సురేష్ తో సహా 28 మందిని అరెస్ట్ చేశారు. మరో 79 మంది వరకు కింది కోర్టు, హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేసి ఉన్నారు. వారి పిటిషన్లపై 16న వాదనలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ఆ పార్టీకి దళిత నేత అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు రాజీనామా చేశారు. వైసీపీని విడుతున్నట్లుగా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వైసీపీ అధిష్టానానికి చెప్పనున్నాను. ఇక తాను ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరడం లేదు అని తన అనుచరులతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము అని చెప్పారు. ఇక తనను దుర్భాషలాడిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తనను అవమానపరిచారు అని అన్నారు. ఇక అమలాపురం ఎంపీ టికెట్పై తనకు ఆసక్తి లేకపోయినా బలవంతం చేసి పంపించారని, ఓడిపోతానని తెలిసినా వెళ్లానని అన్నారు. ఇక 2019 ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచాక రాపాక వైసీపీకి దగ్గరగా మెలిగారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా పిలిచే అవకాశం లేనందున ఆయనకు ఇక కాంగ్రెస్ పార్టీయే ఆప్షన్ గా ఉంది అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలోనే బడుగు బలహీన వర్గాలకు చెందిన నేతలు పార్టీని విడుతుండడం గమనార్హం. ఏపీలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. నామమాత్రపు తనిఖీలతో పథకం కింద చేపట్టిన పనుల్లో నాణ్యత లేకుండా గాలి కొదిలేశారు అనే విమర్శలు వస్తున్నాయి. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు నియామాలు పారదర్శకంగా జరగలేదు. ఇక అప్పటి అధికార పార్టీ నేతలు చెప్పిన వారిని జేక్యూసీఓలుగా నియమించుకోవడం, పలు తనిఖీ సరిగ్గా జరిగిన దాఖలాలు లేవు. ఇక ప్రస్తుతం జేక్యూసీఈఓలను బదిలీ చేసి నిజాయితీ పరులైన కొత్త వారిని నియమించాల్సిన అవసరం ఉందని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రతి జిల్లాలో క్వాలిటీ కంట్రోల్ విభాగానికి ఒక్కో ఎస్క్యూసీఓ అధికారి ఉండాల్సి ఉండగా 26 జిల్లాలకు 13 మంది మాత్రమే పనిచేశారు. వైసీపీ సర్కార్ హయాంలో జిల్లాలో ఎస్క్యూసీఓలకు ప్రాజెక్టు డైరెక్టర్ నియంత్రణలో ఉంచారు. దీంతో అన్ని జిల్లాలో ప్రాజెక్టు డైరెక్టర్లు అప్పట్లో ఉపాధి పథకంలో అవినీతిని కప్పపుచ్చుకునేందుకు ఎస్క్యూసీఓలను నియంత్రించారు.
ఇక పనుల్లో నాణ్యత లోపాలను మండలాల్లో వైసీపీ నేతలు మేనేజ్ చేయసాగారు. కొన్ని చోట్ల జేక్యూసీఈఓలు పనులు చేపట్టిన వారి వద్ద నుంచి ముడుపులు తీసుకుని క్వాలిటీ బాగుంటుంది అని నివేదిక రాయించుకునేవారు. ఇక క్వాలిటీ కంట్రోల్ విభాగం గత 5 ఏళ్లలో చేపట్టిన పనులకు సంబంధించి పెద్దగా రికవరీలు చేసిన దాఖలాలు లేవు. నిర్వీర్యమైన క్వాలిటీ కంట్రోల్ విభాగంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ దృష్టి పెట్టాలని, నిజాయితీ కలిగిన అధికారులను నియమించి పథకాన్ని గాడిలో పెట్టాలని పలువురు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అలైబలై స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన ఆలస్యమవుతుందని భావించిన తరుణంలో రాజకీయ జేఏసీ ఆవిర్భవించిందని, దాని ఏర్పాటుకు స్ఫూర్తి అలైబలై కార్యక్రమేనని చెప్పారు. ఇక తెలంగాణ ప్రజలకు అతిపెద్ద పండగ అయిన దసరా అనగానే పాలపిట్ట, జమ్మి చెట్టు గుర్తుకు వచ్చినట్లుగానే అలైబలై అనగానే బండారు దత్తాత్రేయ గుర్తుకొస్తారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలకు రాజకీయాలతో సంబంధం లేదు అన్నారు. అందుకే ప్రభుత్వం తరపున, కాంగ్రెస్ తరపున తాను, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు అని రేవంత్ అన్నారు. ఇక హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అలైబలై కార్యక్రమానికి రేవంత్ హాజరయ్యారు. అలైబలై నిర్వహణ కమిటీ చైర్పర్సన్ దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి అధ్యక్షతన కొనసాగిన ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్, రాజస్థాన్, మేఘాలయ గవర్నర్లు, వివిధ పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. మన సంప్రదాయాలను భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉంది అన్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సమాజంలో సమైక్యతా వారధుల నిర్మాణాన్ని ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా గుర్తించి ఆ దిశగా కృషి చేయాలి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఇక ఎన్నికల సమయంలో పార్టీలు విమర్శలు చేసుకోవచ్చు, కానీ ఎన్నికల తర్వాత పేదల సంక్షేమం, అభివృద్ధినే దృష్టి పెట్టాలి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని పలు రవాణా కార్యక్రమాల్లో సెప్టెంబర్ 15 నుంచి కార్డులు అందుబాటులో లేవు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఇదే దుస్థితి. అయినా కార్డులు సమకూర్చడంలో రవాణా శాఖ అధికారులు మీనామేషాలు లెక్కిస్తున్నారు. కార్డుల కొరతతో గ్రేటర్లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డుల జారీ నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్ అనంతరం వారాల తరబడి వాహనదారులు నిరీక్షించాల్సి వస్తోంది. ఇక కార్డుల కొరతతో ఆర్సీలు ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా స్మార్ట్ కార్డుల సరఫరా బాధ్యతలను టెండర్ ప్రక్రియ ద్వారా ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. ఇక గత కాంట్రాక్టు గడువు ఆగస్టుతో ముగిసినట్లు అధికారులు చెబుతున్నారు. అయినా ఇప్పటికీ కొత్త ఏజెన్సీని ఎంపిక చేయలేదు. టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది అని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. రవాణా శాఖలో రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్ల తీరును బట్టి ఎన్ని కార్డులు కావాలి అన్నది కాంట్రాక్ట్ ఏజెన్సీకి తెలియజేస్తారు. అవసరాన్ని బట్టి అదనపు కార్డులు సరఫరా చేయాలని కోరుతారు. ఒక్కో కార్డుకు ఏజెన్సీకి 27 రూపాయలు చెల్లిస్తూ ఉంటారు. రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్లు, రెన్యువల్ కోసం ఏటా 25 లక్షల కార్డులు రవాణా శాఖకు అవసరమని అధికారులు చెబుతున్నారు. వినియోగదారుల నుంచి సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తున్న రవాణా శాఖ ఆ మేరకు సేవలు అందించడంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను తెలంగాణ వాసులకు కాకుండా ఇతర రాష్ట్రాల వారికి మాత్రమే అమలు చేస్తున్న విచిత్ర పరిస్థితి నెలకొంది. దీనివల్ల ఆయుష్మాన్ భారత్ కు అన్ని అర్హతలు ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోలేకుండా తెలంగాణ వాసులు ఉన్నారు. ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉన్నప్పటికీ దానిలో కవర్ కాని చికిత్సలు కొన్ని ఆయుష్మాన్ భారత్ లో ఉంటున్నాయి. వీటి కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే రాష్ట్ర ప్రజలకు అది అందుబాటులో ఉండడం లేదు. హైదరాబాద్ నగరంలో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు, వలస వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక వారికి ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో ఆయుష్మాన్ భారత్ ఒక వరంలా మారింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్ప ప్రైవేట్లో ఈ కార్డు కింద చికిత్స అందడం లేదు అన్న విషయాన్ని కొందరు లబ్ధిదారులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కేంద్రం ఆదేశాల మేరకు హైదరాబాద్ లో ఆయుష్మాన్ భారత్ లో నమోదైన ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇతర రాష్ట్రాల వారికి చికిత్సలు అందించే వెసులుబాటును నాటి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. రాష్ట్ర ప్రజలకు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. ఆయుష్మాన్ భారత్ కింద సుమారు 1400 రకాల ఆరోగ్య సేవలు ఉండగా ఆరోగ్యశ్రీ కింద 1835 ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. రెండింటిలోనూ అత్యధికంగా ఒకే రకమైనవి. ఇక ఆరోగ్యశ్రీలో లేని కొన్ని చికిత్సలు ఆయుష్మాన్ భారత్ లో ఉన్నాయి. కానీ ఆయుష్మాన్ భారత్ ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో లేకపోవడంతో దాన్ని ఉపయోగించుకునే వీలు రాష్ట్ర ప్రజలకు లేకుండా పోతోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా ప్రతి ఇంటికి సౌరశక్తిని అందించి భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలవనుంది అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నాగోల్ బండ్లగూడలోని GNITIలో నూతనంగా ఏర్పాటు చేసిన 150 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఇక పునరుత్పాదన శక్తి వనరులను ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు GNI నిబంధనతో పనిచేస్తోంది అని కిషన్ రెడ్డి అన్నారు. ఈ సంస్థలో ఏర్పాటు చేసిన ఈ సోలార్ పవర్ ప్లాంట్ 75% మేర కరెంటు అవసరాలు తీర్చి ఏటా 30 లక్షలు ఆదా చేస్తుంది అని చెప్పారు. కులగణన సర్వే అనేది కాంగ్రెస్ కు కాలయాపన వ్యవహారంగా మారిందని
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు జాప్యం చేసేందుకే ఈ నాటకాలు అని మండిపడ్డారు. ఇక 6 గ్యారంటీల అమలు, రుణమాఫీ విషయంలో ప్రజలు కాంగ్రెస్ పట్ల ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతాము అనే భయంతోనే కులగణన పేరుతో కాలయాపన రాజకీయాలు చేస్తోంది అని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో కులంతో సహా అన్ని వివరాలు సేకరించినా ఆ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా మంత్రి కొండ సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం మంత్రి సురేఖ స్వయంగా పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసేదాకా వెళ్లింది. ఇక దసరా ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పరకాల నియోజకవర్గంలోని ధర్మారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఈ వివాదానికి కారణమైంది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫోటో లేకపోవడంతో కొండ వర్గీయులతో రేవూరి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. మరుసటి రోజు ఆ ఫ్లెక్సీ చినిగి ఉండడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. మంత్రి వర్గీయులు తనపై దాడికి పాల్పడ్డారు అంటూ ఎమ్మెల్యే రేవూరి వర్గానికి చెందిన వ్యక్తి గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని స్టేషన్ కు తీసుకొచ్చి కొట్టారని ఆరోపిస్తూ కొండ వర్గీయులు ధర్మారం వద్ద రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి సురేఖ పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ కు ఆటోలో వచ్చారు. నేరుగా తమ వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. పోలీసులు తమను కొట్టారని వారు మంత్రికి చెప్పడంతో డీసీపీపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ నుంచే వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ కు ఫోన్ చేసి ఎస్ఐ, సిఐ, డీసీపీలను రిలీవ్ చేయాలి అని డిమాండ్ చేశారు. కొద్దిసేపటికి స్టేషన్ కు చేరుకున్న సిపి మంత్రి వర్గీయులతో ఆమె ముందే మాట్లాడారు. దీంతో శాంతించిన మంత్రి స్టేషన్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే పోలీస్ స్టేషన్ కు వచ్చిన మంత్రి కొండ సురేఖ సిఐ కుర్చీలో కూర్చోవడం కొత్త వివాదానికి దారితీస్తుంది. ప్రోటోకాల్ నిబంధనల్ని మంత్రి ఉల్లంఘించారు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార కాంగ్రెస్ రాజ్యాంగ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇస్తారు అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఆదివారం శాసనమండలిలో ఆయన మీడియాతో చీట్ చాట్ నిర్వహించారు. అనర్హత వేటు వేయాల్సిన కౌన్సిల్ చైర్మన్ స్వయంగా మహేందర్ రెడ్డి చీఫ్ విప్ గా ఎంపికైనట్లు బులెటిన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధము అని విమర్శించారు. మండలి చైర్మన్ వద్ద మహేందర్ రెడ్డిపై అనర్హత పిటిషన్ పెండింగ్ లో ఉందని, ట్రిబ్యునల్ చైర్మన్ గా దాని మీద నిర్ణయం తీసుకోవాలని, ఇలాంటి సమయంలో అధికార పార్టీ చీఫ్ విప్ గా అదే కౌన్సిల్ చైర్మన్ బులెటిన్ ఎలా జారీ చేస్తారు అని ప్రశ్నించారు. దాన్ని పరిష్కరించకపోగా ఇప్పుడు మండలి చీఫ్ విప్ గా ఆయన్ను నియమిస్తూ చైర్మన్ ఇచ్చిన బులెటిన్ అనర్హత పిటిషన్ కు మరింత బలం చేకూర్చింది అని, దీన్ని కూడా అనర్హత పిటిషన్ లో సాక్ష్యంగా చేరుస్తాము అని పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీని కాంగ్రెస్ లో చేర్చుకుని చీఫ్ విప్ పదవి ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్ పాస్ చేయడం ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చూడాల్సిన బాధ్యత చీఫ్ విప్దని, అలాంటప్పుడు ఆయన ఎవరికి విప్ జారీ చేస్తారు? అధికార పార్టీ సభ్యులుగా, ప్రతిపక్ష పార్టీ సభ్యులుగా అని నిలదీశారు. పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇక ప్రతిపక్ష స్థానంలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రతిదాన్ని రాజకీయం చేయడం అలవాటుగా మారిందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఇవ్వడంపై హరీష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అన్ని వ్యవస్థలను ఆయన రాజకీయాల్లోకి లాగుతున్నారు అని విమర్శించారు. ఈ రోజుల్లో వేడుక ఏదైనా డీజే ఉండాల్సిందే. గుండెలు దద్దరిల్లే సౌండ్ తో కుర్రకారు ఊగాల్సిందే. అయితే ఈ డీజే సౌండ్ దెబ్బకు గుండెలు ఆగి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మొన్న మధ్య బీహార్లో డీజే సౌండ్ దెబ్బకు వరుడు పెళ్లి మండపంలోనే ప్రాణాలు విడవగా, తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ ఓ యువకుడు డీజే వద్ద డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. దసరా పండుగ సందర్భంగా కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని కొంకపల్లిలో చెడితాలింకానా ఉత్సవం నిర్వహించారు. ఇక ఆ సందర్భంగా డీజే ఏర్పాటు చేశారు. గుండెలు అదిరేలా సౌండ్ వస్తున్న డీజే వద్ద డాన్స్ చేస్తున్న అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామానికి చెందిన పప్పుల సాయి వినయ్ ఉన్నట్టుండే కుప్పకూలిపోయాడు. అతని వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఇక సాయి వినయ్ బీటెక్ పూర్తి చేశాడు. ఈ నెల 16న హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఇంతలో మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఆవరించి ఉంది. ఇక 2 రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది. ఇక వీటి ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం బలపడే దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు దిశగా రానున్న క్రమంలో ఈ నెల 15 నుంచి 17 వరకు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదు అని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా రానుంది అని, అయితే బలపడి తీవ్ర అల్పపీడనంగా తీరం దాటుతుందా లేదా మరింత బలపడి వాయుగుండంగా ఆపై తుపానుగా మారుతుందా అనే దానిపై ఇంకా అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఇక కొన్ని మోడళ్ల మేరకు
వాయుగుండంగా మారి ఈ నెల 17వ తేదీన తీరం దాటుతుంది అని, ఇంకొన్ని మోడళ్ల మేరకు తుపానుగా మారుతుంది అని అంచనాలు వస్తున్నాయి. దక్షిణ భారతంలో వర్షాలకు ఊతమిచ్చే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. దీనికి బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా మారి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో నైరుతి రుతుపవనాలు దేశం నుంచి ఇక వైదొలగనున్నాయి. మధ్య తూర్పు భారతంలో అనేక ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి. రానున్న 2 రోజుల్లో దేశంలో మిగిలిన ప్రాంతాల నుంచి కూడా నైరుతి రుతుపవనాలు వైదొలుగుతాయి అని, అదే సమయంలో ఈ నెల 15 లేదా 16 దక్షిణాదిలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దసరా పండుగ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ నుంచి ఏపీ రాష్ట్రంతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి తిరిగి పయనమైన వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోయాయి. వివిధ టోల్ ప్లాజాల వద్ద వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ఇక పలు టోల్ అదనపు కౌంటర్ల ద్వారా పంపించిన వాహనాల రద్దీ మరీ ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 65వ నెంబర్ జాతీయ రహదారిపై నుంచి వాహనాలు రాకపోకలు పెరిగాయి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో నల్లగొండ జిల్లా కేతేపల్లి టోల్గేట్ వద్ద వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పంతంగి టోల్గేట్ వద్ద 16 గేట్లకు గాను 10 గేట్ల ద్వారా హైదరాబాద్ వైపు వాహనాలను పంపించారు. సాధారణ రోజుల్లో 30 నుంచి 35 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా దసరా పండుగ నేపథ్యంలో 50,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగించినట్లు టోల్గేట్ నిర్వాహకులు తెలియజేశారు. బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్కు పైగా వాహనాలు బారులు తీరాయి. కేతపల్లి మండలంలోని కొర్లపహాడ్లో శివార్లో ఉన్న టోల్ ప్లాజా వద్ద వాహనాల సంఖ్యకు అనుగుణంగా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో వాహనాలు 1/2 కిలోమీటర్ మేర 4 లైన్లలో బారులు తీరాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో రేణిగుంట గ్రామం వద్ద రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ గేట్ వద్ద కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై పోలీస్ కేసు నమోదైంది. బతుకమ్మ వేడుకల్లో డీజే ఉపయోగించడం, బతుకమ్మ వేడుకలకు అనుమతించిన దానికంటే అధిక డెసిబుల్స్ లో సౌండ్ పెట్టారు అన్న ఆరోపణలతో కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు, శబ్ద కాలుష్యం చేస్తూ డీజే పెట్టినందుకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. భారత్ లో ఆకలి కేకలు మిన్నంటున్నాయి. 2024 ప్రపంచ ఆకలి సూచీలో దేశం 105వ స్థానం దక్కించుకుని సిరీస్ కేటగిరీలో ఉండడం గమనార్హం. ఇక కేటగిరీలో మొత్తం 42 దేశాలు ఉండగా భారత్తో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటివి ఉన్నాయి. అదేవిధంగా పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్లు భారత్ కంటే మెరుగైన కేటగిరీలో ఉండడం విశేషం. తాజాగా అంతర్జాతీయ మానవతావాద సంస్థలు ప్రపంచ ఆకలి సూచీని అంచనా వేశాయి. పోషకాహార లోపం, చిన్నపిల్లల మరణాలు వంటివి ఆధారంగా చేసుకుని మొత్తం 127 దేశాల్లో పరిస్థితిని వెల్లడించాయి. ఈ జాబితాలో భారత్ 105వ స్థానం దక్కించుకుంది. 27.3 స్కోరుతో భారత్ ఆకలి స్థానాల్లో సీరియస్ కేటగిరీలో ఉంది అని నివేదిక పేటికలోనే పేర్కొనడం గమనార్హం. దేశంలో 13.7% మంది ప్రజలు పోషకాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారు. మాజీ మంత్రి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు బాబా సిద్దికీ హత్యకు గురయ్యారు. ముంబైలో ఆయన 3 వ్యక్తులు కాల్చి చంపారు. బాబా శనివారం రాత్రి బాంద్రాలోని తన కుమారుడు వాంద్రే ఎమ్మెల్యే అయిన జీషన్ సిద్దికీ కార్యాలయం వద్ద ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల అనంతరం ఆయన్ను లీలావతి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ముంబైలో ముస్లిం నాయకుడిగా బాగా పలుకుబడి కలిగిన సిద్దికీ బాలీవుడ్ స్టార్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితులు. ఓ దశలో తీవ్ర విభేదాలతో కనీసం పలకరింపులు లేని సల్మాన్, షారుఖ్ ఖాన్ మధ్య సయోధ్య కుదిరించింది సిద్దికీనే. సంజయ్ దత్తో సహా పలువురు నటీనటులతోనూ ఆయనకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఇక ఆయన ఇచ్చే భారీ ఇఫ్తార్ విందులకు బాలీవుడ్ నటులు పెద్ద ఎత్తున తరలి వచ్చేవారు. కాగా సిద్దికీపై కాల్పులకు పాల్పడిన 3లో 2ని పట్టుకున్నామని, మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. మరోవైపు సిద్దికీ హత్యకు కొన్ని నెలలుగా నిందితులు ప్రణాళికలు రచించారని, ముంబై, పూణేలో నివాసం ఉన్నారని, సిద్దికీ ఇల్లు, కార్యాలయంపై నిఘా పెట్టారని పోలీసులు తెలియజేశారు. హత్యకు గాను 50,000 అడ్వాన్స్ తీసుకున్నారని, ఆయుధాలను బిష్నోయ్ గ్యాంగ్ సరఫరా చేసిందని పేర్కొన్నారు. సిద్దికీ హత్య తమ పనే అని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ మేరకు గ్యాంగ్ సభ్యుడు ఒకరు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు. సల్మాన్ తో పాటు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నందుకే అతన్ని హతమార్చినట్లు పేర్కొంది. ఇక సిద్దికీ హత్యతో సల్మాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సల్మాన్ నిన్న సాయంత్రం సిద్దికీ ఇంటికెళ్లి భౌతిక గాయానికి నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శనివారం సల్మాన్ బిగ్ బాస్ షూటింగ్ రద్దు చేసుకుని ఆసుపత్రిలో సిద్దికీ మృతదేహాన్ని సందర్శించారు. దేశ రాజధానిలో విద్యారంగ అభివృద్ధిపై ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ నిధులతో నడిచే డియూ కాలేజీలకు 100 కోట్ల నిధులను విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కాలేజీలకు 400 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిపినట్లు తెలిపింది. తాజాగా విడుదల చేసిన నిధులు 3వ క్వార్టర్ కోసం కేటాయించామని పేర్కొంది.
ఇక అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వం మొదటి నుంచి విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది అని ముఖ్యమంత్రి అతిశీ తెలియజేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బడ్జెట్లో అత్యధిక మొత్తాన్ని విద్యారంగానికి కేటాయిస్తుంది అన్నారు. ఇక ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీలను విస్తరించడంతో పాటు 3 కొత్త యూనివర్సిటీలను తెరవడం ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ పై ఢిల్లీ ప్రభుత్వం దృష్టి సారించింది అన్నారు. ఈ కాలేజీలకు నిధులను తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 3 రెట్లు పెంచాము అని తెలియజేశారు. 2014-2015లో 132 కోట్లు ఈ కాలేజీలకు కేటాయిస్తే ప్రభుత్వ ఆర్థిక సంవత్సరంలో 400 కోట్లకు పెంచామని తెలిపారు. ఇక ఆర్థిక నిర్వహణ లోపంతో నిలిచిపోయిన టీచర్ల సంక్షేమం, వారి వైద్య పెన్షన్ ప్రయోజనాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. పాలక డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నడుమ హోరాహోరీ పోరు నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక పలు సర్వే సంస్థలు నిన్న మొన్నటి వరకు హ్యారిస్ విజయం ఖాయమని అంచనా వేశాయి. తాజాగా ట్రంప్ బాగా పుంజుకుంటున్నట్లు పేర్కొన్నాయి. గత 10 రోజుల్లో తాము నిర్వహించిన సర్వేల సగటు చూస్తే దేశవ్యాప్తంగా హ్యారిస్ ఆధిక్యం 4% నుంచి 2%కి తగ్గిపోయినట్లు ది గార్డియన్ పత్రిక వెల్లడించింది. ఇక నువ్వా నేనా అనే రీతిలో పోరు జరిగే 19 కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉండడం హ్యారిస్ శిబిరాన్ని కలవరపరుస్తోంది.